ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రం 11,600 రూపాయలుగా నిర్ణయించిందని తెలిపారు ఆయన. అయితే అంతకంటే ఎక్కువ మొత్తంలోనే రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉత్పత్తి వ్యయం కంటే రేటు ఎక్కువగా నిర్ణయించాలని ఐసీఏఆర్ను కోరామని తెలిపారు రామ్మోహన్ నాయుడు. వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్